హాయ్ అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ బ్లాగ్. నేను క్రాస్ కటింగ్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. డిజైనర్ క్లాత్ లైనింగ్ బ్లౌజు చూడండి. ఇక్కడ ఎల్ స్కేల్ సహాయంతో హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలండి. నేను హెచ్చు తగ్గులు లేకుండా చూసుకొని కట్ చేశాను. దీనికి వీళ్ళు హ్యాండ్స్ 10 ఇంచెస్ పెట్టమన్నారండి, ఫుల్ హ్యాండ్. దానికోసం నేను 4 ఫోల్డింగ్లు వేసుకొని 10 ఇంచెస్ హ్యాండ్ మార్కింగ్ చేసుకుంటున్నానండి. వాళ్ళు ఎగ్జాక్ట్లీ 10 ఇంచెస్ పెట్టమన్నారు, కానీ మనము ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి కదండి. అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ ఎక్కువ ఖర్చులకి తీసుకోవాలి కదా, అందుకోసమని 11 ఇంచెస్ పెడుతున్నానండి. 11 ఇంచెస్ పెట్టి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ 3 ఇంచెస్ అండి. ఇలా 3 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా కనుబొమ్మ మాదిరి సాయంగా క్రాస్గా దీనికి కలపాలండి. ఇలా కలుపుతూ హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. ఇది ఫుల్ హ్యాండ్ మెజర్మెంట్ అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఇటు కూడా ఎల్ స్కేల్ సహాయంతో హెచ్చు తగ్గులు లేకుండా క్రాస్ మార్కింగ్ ఉంటే మన క్రాస్ ఉంటే మార్కింగ్ వేసుకొని కట్ చేయాలండి. ఇప్పుడు హైట్ మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ ఈ టక్స్ నుంచి ఈ షోల్డర్ పట్టుకొని ఇక్కడ మెజర్మెంట్ వేయాలండి. ఇక్కడ ఇటు పావించు ఇటు పావించు ఎక్కువ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత టేప్తో ఒకసారి కొలుచుకోవాలండి. 15.5 వచ్చింది. అదే 15.5 ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. ఈ 15.5ని స్ట్రైట్ లైన్ ఒకటి గీసుకోవాలండి. ఇప్పుడు బ్యాక్ నెక్ మెజర్మెంట్ అండి. ఇలా పెట్టుకొని ఇటు పావించు ఖర్చులకు వదులుకొని పైకి పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత వీళ్ళు డీప్ నెక్ పెట్టమన్నారండి. ఇక్కడ 2.5, ఇక్కడ 3 ఇంచులండి పెట్టి ఇక్కడ స్ట్రైట్ లైన్ గీయాలండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. ఏదైనా మిస్టేక్ ఉంటే నేను సరి చేసుకుంటానండి. నాకు సపోర్ట్ ఇవ్వండి. వాచ్ అవర్ రావట్లేదు, వ్యూస్ పెరగట్లేదు, కొంచెం నన్ను సపోర్ట్ చేయండి. దీంట్లో ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇది డీప్ నెక్ కాబట్టి రౌండ్ తీసుకోవాలండి. ఇక్కడ రోడ్ పక్కనే ఉంటుందండి షాపు. కొంచెం సౌండ్ వస్తే స్కిప్ చేయండి ప్లీజ్ అండి. ఇది రౌండ్ నెక్ అండి. ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ మనము షోల్డర్ మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే తీసుకోవాలండి. కొంతమంది ఇష్టం వచ్చినట్టు పెడితే ఒప్పుకోరండి. దానికోసం కూడా నేను ఒక వీడియో ఖచ్చితంగా చేస్తానండి. ఏ మెజర్మెంట్ వాళ్ళకి ఎంత షోల్డర్ పెట్టుకోవాలి, ఎంత ఆర్మ్ రౌండ్ పెట్టుకోవాలి అనే వీడియో నేను తీస్తానండి. నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇటు పావించు ఇటు హాఫ్ ఇంచ్, నెక్ వైపేమో పావించు, షోల్డర్ వైపు ఈ సంఖ వైపేమో హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి. ఎక్కువ తీసుకున్న తర్వాత చంక ఉంటుంది కదండి, ఈ చంక నుంచి ఇటు పావించు వదులుకొని ఇక్కడ పెట్టుకోవాలండి. ఇది కాకుండా మాకు ఈజీ మెథడ్ చెప్పక్క అంటే దీనికోసం ఆర్మ్ రౌండ్ గురించి నేను ఈజీ మెథడ్ చెప్తానండి. నేను చేసే పద్ధతిలో 14 హైట్ వచ్చిందనుకో 7 పెట్టుకోవాలండి. 13 వస్తే 7 పెట్టుకోవాలి. 14 వస్తే 8 పెట్టుకోవాలి. 15 వస్తే 9 ఇంచెస్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటే బ్లౌజ్ మెజర్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇది 15.5 వచ్చింది కాబట్టి 9.5 అండి. చూడండి, ఇది కొలత మెజర్మెంట్ తీసుకున్నా టేప్ మెజర్మెంట్ తీసుకున్నా సేమ్ ఉంటుందండి. ఇప్పుడు నేను కొలత బ్లౌజ్ మెజర్మెంట్తో చూపిస్తున్నా. ఇంకో వీడియోలో టేప్ మెజర్మెంట్ చూపిస్తానండి.
ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే సపోర్ట్ వల్ల నాకు ఇంకా కొంచెం ఎక్కువ బూస్టప్ అవుతుంది. దీనికోసం ఇది 1.5 లోతు 1.5 తీసుకోవాలండి. 1.5 తీసుకొని ఆమ్ రౌండ్ స్క్వేల్ తోటి 3 మూలలు కలిసేటట్టు దీన్ని మార్కింగ్ చేసుకోవాలండి. లోతులు ఉబ్బెత్తు అన్నట్టు ఏమీ రాదు. చూడండి ఫ్రెండ్స్. దీని తర్వాత ఇది కింది భాగం నుంచి మనం జాయింట్ చేసాం కదండి, దాని నుంచి కరెక్ట్ మెజర్మెంట్ ఒకటి పెట్టుకోవాలి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ టక్స్ వేస్తాం కాబట్టి 1/2 ఇంచ్ లోతు ఇది తీసుకోవాలండి. 1/2 ఇంచ్ టక్స్ కోసం ఇది షోల్డర్. ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకోవాలండి. మొత్తం 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది. మెయిన్గా పెట్టుకున్న డాట్ కంటే కరెక్ట్ డాట్ ఏమో ఇది. దాని తర్వాత మనము 3 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. ఎక్స్ట్రా ఖర్చు 3 ఇంచులు తీసుకుంటే దాంట్లోనే టక్స్ వస్తాయి, ఎక్స్ట్రా ఖర్చు కూడా వస్తుందండి. దీన్ని కలిపేసేయాలి. ఇప్పుడు మీకు ఇలా వేసిన తర్వాత కూడా ఆమ్ రౌండ్ ఒకసారి కొలుచుకోవాలండి. ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా మనకు తెలుస్తుంది. కొంచెం ఎక్కువసేపు ప్రాబ్లం లేదు, కానీ తక్కువ రావద్దండి. ఇటు 1/2 ఇంచు ఖర్చులోకి వదిలిపెట్టాలి. ఇక్కడ మనం జాయింట్ చేసాం కదండి, దీని నుంచి ఇలా ఎగ్జాక్ట్లీ మనం పెట్టిన కట్టుకాడికి వచ్చింది కదండి మనం పెట్టింది ఇది. దీని నుంచి 3 ఏళ్ళ మందం ఇక్కడ ఎక్స్ట్రా కరెక్ట్ మెజర్మెంట్ సరిపోయిందండి. దీనికి ఇక మనం కట్ చేసుకోవచ్చండి. ఇది డీప్ రౌండ్ నెక్ అండి. వాళ్ళు చాలా డీప్గా పెట్టమన్నారు రౌండ్, అందుకోసమనే డీప్గా పెట్టానండి. నీట్గా మెల్లగా నిదానంగా కట్ చేసుకోవాలండి. స్టిచ్చింగ్లో ఆగమాగం పనిచేయదండి. మనం ఏం చిన్న మిస్టేక్ చేసినా బ్లౌజ్ మొత్తం షేప్ అవుట్ అవుతుందండి. ఇదే బ్యాక్ నెక్ని ఫ్రంట్ పార్ట్ కోసం మనం ముందుగా హ్యాండ్స్ తీసాం కదండి, అటు సైడ్ అపోజిట్ సైడ్స్ హ్యాండ్స్ తీసాం కదా, ఆ హ్యాండ్స్కి ఇలా మూలన వేసుకొని ఇలా వేయాలండి. ఇలా వేసి 2 ఇంచులు ఇప్పుడు మనం టేప్తోని కొలుసుకున్నా సరే ఎగ్జాక్ట్లీ కూడా మనకు తెలుస్తుంది కదండి. అందాజా చొప్పున అయినా సరే, లేదు కొత్తవారైతే 2 ఇంచెస్ పెట్టుకొని మలిచేయండి. వెనుక భాగం మలిచిన తర్వాత ఇది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో, ముందు భాగం ఎలా ఉందో అలాగే మార్కింగ్ వేసుకోండి. ఇలా కొంచెం పొడవు ఇక్కడ పెంచండి, కొంచెం ఇక్కడ పెంచండి పొడవు. దీంట్లో ఏం మార్పులు చేర్పులు చేయొద్దు. వెనుక భాగం ఎలా ఉందో అలానే వేసుకొని 2 ఇంచులు మలిచి ఎలా ఉందో అలా వేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలండి. వెనుక భాగము పక్కన పెట్టుకున్న తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్తో ఫస్ట్ షోల్డరు మెయిన్ డాట్ ఉంటుంది కదండి, ఈ షోల్డర్ మెయిన్ డాట్ పట్టుకొని ఇలా చూడాలండి. అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు ఖర్చులకు వదులుకొని, ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచు ఖర్చులకు వదులుకొని ఇక్కడ డాట్ మార్కింగ్ చేసుకోవాలండి. ఇటు 1/2 ఇది లాగకూడదండి, లాగితే షేప్ అవుట్ అవుతుంది. అస్సలే లాగకూడదు, ఇలా పట్టుకోవాలి. దీని తర్వాత ఉక్సుల పట్టి ఉంటుంది కదండి, ఉక్సుల పట్టితోనే నెక్కు చూడాలి ఎప్పుడైనా సరే. ఇక్కడ కూడా 1/2 ఇంచు మనం కుట్లకి వదిలిపెట్టుకోవాలండి. ఈ గీతపై నుంచి రౌండ్గా షేపు ఇలా మార్కింగ్ చేసుకొని 1/2 ఇంచు పైకి మనం కుట్టేసరికి కరెక్ట్ అవుతుంది. 1/2 ఇంచు పైకి ఇలా మార్కింగ్ పెట్టుకొని దీన్ని కలిపేయాలండి. ఈ మార్కింగ్లోనే నీట్గా రౌండ్ షేప్ గీసుకోవాలండి. ఇలా చేత్తోనైనా సరే, కొత్త వారైతే ఆమ్ రౌండ్ స్కేల్ ఉంది కదండి, ఈ ఆమ్ రౌండ్ స్కేల్ సహాయంతో ఇలా గీసుకోవచ్చండి. కొత్త వారి కోసం అయితే చెప్తున్నాను. ఇలా ఆమ్ రౌండ్ స్కేల్ సేమ్ వస్తుందండి. ఇలా చేయాలి. చేసిన తర్వాత ఉక్సుల పట్టి ఉంది కదండి, ఇప్పుడు ఉక్సుల పట్టి ఇటు 1/2 ఇంచు వదిలినా సరే, 1/2 ఇంచు వదిలితేనేమో 4 ఉక్సులన్నరకి
వదలకపోతే 4 ఉక్సులున్నరకి పెట్టాలి మార్కింగ్. పావించు వదిలిపెడితేనేమో 4 వరకు పెట్టాలండి. ఇగో నేను పావించి వదులుతున్నాను కాబట్టి 4 ఉక్సుల మందంకే మార్కింగ్ పెడుతున్నానండి. చూడండి, ఇదే మెయిన్. తర్వాత చంక డౌన్ దగ్గర ఇలా పట్టుకోవాలండి. ఇటు పావించు పైకి, ఇటు పావించు కిందికి. చూడండి, ఇది మాత్రం కరెక్ట్గా చూడండి, లేదంటే ఎక్కలు తక్కలు అవుతాయి. ఇక్కడ షోల్డర్ మనం జాయింట్ చేసేటప్పుడు ప్లస్ గుర్తు రాదండి, కరెక్ట్గా నీట్గా రాదు. ఇటు పావించు పైకి, ఇటు పావించు కిందికి అండి. ఇటు పైకి, అటు కిందికి మార్కింగ్ వచ్చింది ఇక్కడ. ఈ 3 మార్కింగ్లను బేస్ చేసుకొని మనము మార్కింగ్ వేయాలండి. ఇలా వేస్తే బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మళ్ళీ ముందు భాగంలో ఇక్కడ 3 ఏళ్ళ మందం గుర్తు పెట్టుకొని, ఇక్కడ 3 ఏళ్ళ మధ్యలో మెయిన్ ఎక్కడ ఉందండి, ఇక్కడికి పావించు లోపలికి ఇటు లోపలికి పావించు లోపలికి కొంచెంగా ఈ డాట్ కలిసేటట్టు మనం మార్కింగ్ వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే బ్లౌజు ఉబ్బెత్తుగా చంకలో ముడతలు రాకుండా ఉంటుంది. ఇది ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలా కట్ చేశారంటే బ్లౌజ్ నీట్గా వస్తుందండి. ఎలాంటి తప్పులు లేకుండా కరెక్ట్గా వస్తుంది బ్లౌజు. చూడండి ఫ్రెండ్స్, ఈ లోతు నిదానంగా, ఎక్కువ తక్కువ కట్ చేయొద్దు. కట్ చేస్తే ఉబ్బెత్తుగా, ఎక్కువ కట్ అయితేనేమో పట్టినట్టు వస్తుంది, ఎక్కువ కట్ కాకపోతేనేమో లూజ్ వస్తుందండి, అక్కడ ముడతలు వస్తాయి. అందుకే మార్కింగ్ పెట్టిన దగ్గర కరెక్ట్గా కట్ చేయాలి. ఇదండి. ఇప్పుడు ఈ భాగంలో ఉక్సు పట్టి, కాజా పట్టి అండి ఇది. ఇప్పుడు ఇదే పార్ట్ని మనం ఎక్కువ తక్కువ తీసుకోకుండా కరెక్ట్గా తీసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఉంది కదండి మెయిన్, ముందు ఫ్రంట్ భాగం తీసుకొని మనం ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకొని నేనైతే ఇప్పుడు కుట్టేటప్పుడు నేను షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు కొలత కరెక్ట్గా చూసుకుంటానండి. అందుకోసమని 3.5 ఇక్కడ, 3 ఇక్కడ, పావు తక్కువ 2.5 ఇక్కడండి. ఈ మూడింటిని బేస్ చేసుకొని నేను మార్కింగ్ వేస్తానండి. షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉందో అలానే వేసుకోవాలి. కొంతమంది 3 వేసుకుంటారు, కొంతమంది 2.5, 2.5 కూడా వేసుకుంటారండి. అలా మనము కస్టమర్ చాయిస్కి వదిలేయాలి. వాళ్ళు షేప్ పట్టి కొంతమంది సన్నగా వేసుకుంటారు, కొంతమంది దొడ్డుగా వేసుకుంటారు ఫ్రెండ్స్. దీంట్లో 2 వెళ్ళినాయి. నేను మెయిన్ ఫ్యాబ్రిక్కి 4 తీసుకుంటానండి, అప్పుడే స్టిఫ్గా ఉంటుంది. ఇది వీప్ పట్టి అండి, ఇది వీప్ పట్టి. దీన్ని జాయింట్ చేసి వీప్ పట్టికి సరిపోతుంది. ఇవేమో క్రాస్ పీస్లకి సరిపోతాయి, గల్ల ముక్కలకి సరిపోతాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం లైనింగు, నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా వేసి చూపిస్తాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, డిజైనర్ బ్లౌజు. వాళ్ళు బోటిక్లో తీసుకున్నారండి ఈ డిజైనర్ బ్లౌజు. దీనికోసం ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తానండి. ఈ క్లాత్ ఎందుకు ఉంచుతున్నానంటే, ఇవి క్రాస్ పీసులుగా వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఇది డిజైనర్ వచ్చింది కాబట్టి కింది సైడు ఈ ప్లెయిన్ క్లాత్ వేస్తా, లేకపోతే కింద కుచ్చుకుంటుందండి. లైనింగ్ వేసినా కూడా ఇది క్లాత్ కొంచెం గుచ్చుకుంటుంది కాబట్టి ఇది ఒకటి, ఇవి 2 వేస్తానండి. అలా వేస్తే అసలు కుచ్చుకోదు. చూడండి, నేను కుట్టేటప్పుడు కట్ చేస్తానండి ఈ బ్లాక్ ప్లెయిన్ క్లాత్. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఇది బ్యాక్, ఇది
క్రాస్ బ్లౌజ్ అండి. ఎంత క్రాస్ వస్తే అంత వేయాలండి. ఇది చూడండి, ఫుల్ క్రాస్ వస్తుంది. ఇలా వేస్తే ఫుల్ క్రాస్ ఇష్టపడని వాళ్ళు దీన్ని కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి. కొంచెం ఇటని జరిపితే కొంచెం తక్కువ క్రాస్ వస్తుంది. వాళ్ళు ఫుల్ క్రాస్ పెట్టమన్నారు కాబట్టి నేను ఫుల్ క్రాస్ పెడుతున్నాను. చూడండి, ప్లీజ్ అండి నా వీడియో లైక్, షేర్, సబ్స్క్రైబ్ మీరు సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు, వ్యూస్ రావట్లేదండి, వాచ్ అవర్ పెరగట్లేదు. ప్లీజ్ అండి, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కుట్టిన తర్వాత ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా సరే మెయిన్ కంటే పావు ఇంచు ఎక్కువనే క్లాత్ ఉండాలి. కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చండి. కొత్త వారైతే సేమ్ కట్ చేసుకున్నారనుకోండి, ఎక్స్ట్రా అటు ఇటు అయితే కరెక్ట్ రాదండి. ఇది క్రాస్ పీస్ అండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, క్రాస్ పీస్. ఇదొకటి లైనింగ్ ఒకటి కదండి. ఇదొకటి, ఇది ప్లేను లైనింగ్ ఒకటి. ఇదేమో ఫ్రంట్కి వస్తుందండి, ఇదేమో కిందికి వస్తుంది. అలా అయితే కుచ్చుకోదు కదండి. ఇప్పుడు హ్యాండ్స్ అండి, వెనుక భాగం అండి. ఇది ఫ్రంట్ భాగం. ఇది క్రాస్ పీస్లు అండి. ఇది లైనింగ్స్, ఉక్సుల పట్టి, వీప్ పట్టి ఇవ్వండి. ప్లీజ్ అండి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానండి. నన్ను సపోర్ట్ చేయండి. వ్యూస్, లైక్స్ రావట్లేదండి. లైక్ చేసి షేర్ చేస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.